జగిత్యాల జిల్లా పెద్దాపురం గురుకుల పాఠశాలలో పాము కాటుతో విద్యార్థులు వణికిపోతున్నారు. 2 రోజుల్లో 2 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. గతంలో గురుకుల పాఠశాలలో 3 విద్యార్థులు మృతి చెందారు. తాజాగా మరోసారి పాము కాట్లతో బయటకు రావడానికి విద్యార్థులు భయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. వరుసగా 2 రోజులు పాము కాటు వేయడంతో 2 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. యశ్విత్ అనే విద్యార్థి ఈ రోజు పాము కాటు గురి కాగా నిన్న అఖిల్ అనే విద్యార్థి పాము కాటుకు గురి అవ్వడం జరిగింది. ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ఆ పాఠశాల ఆవరణలో విషసర్పాలు సంచరిస్తుండటంతో విద్యార్థులంతా కూడా ఉదయం పూట బయటికి రావాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే విద్యార్థులకు సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెళ్లి పరిశీలించడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి, ఎవరు కూడా విషసర్పాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థుల యోగక్షేమాలతో పాటు వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. గతంలో ఆగస్టు మాసంలో కూడా 2 విద్యార్థులు ఘనాదిత్య అదేవిధంగా అనిరుద్ 2 విద్యార్థులు కూడా విషసర్పాల బారిన పడి వారిద్దరు కూడా మృతి చెందడం జరిగింది. 4 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడం జరిగింది. రాష్ట్రంలో ఇదొక సంచలనంగా మారిన నేపథ్యంలో అప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇటు పెద్దాపూర్ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పి వారంతా కూడా ఆదేశించినప్పుడు కూడా ఇంకా కూడా విద్యార్థులు విషసర్పాల బారిన పడుతున్నారు. వారంతా కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో నెలకొంది. అంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 2 విద్యార్థుల పరిస్థితి పైన జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వారికి ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాఠశాల ఆవరణలో విషసర్పాలు ఎక్కువ సంచరిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి సంచరించకుండా ఏ రకమైన చర్యలు అవసరమైతే అవి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశించారు. మొత్తానికైతే పెద్దాపూర్కు సంబంధించిన గురుకుల పాఠశాల విద్యార్థులు మాత్రం రోజంతా కూడా భయపడుతూ తరగతి గదులు పెడుతున్నారు. భయపడుతూ అక్కడే రోజులు కాలం గడపవలసిన పరిస్థితి అయితే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో నెలకొంది. సుమా, థ్యాంక్ యూ సతీష్.